యాక్చువల్లీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ లేట్ అవడానికి రీజన్ అయితే ఉంది. అండ్ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ గా రాబర్ట్ ప్యాటిన్సన్ యొక్క మిక్కీ 17 ఫిల్మ్ యొక్క ట్రైలర్ డిస్కషన్స్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేద్దామని అనుకున్నాను. సో ముందుగా హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అగతా ఆల్ అలాంగ్ యొక్క ఎపిసోడ్స్ కూడా ఈ రోజు రిలీజ్ అయిపోతాయి. ఈ పాటికి చూసేసి నేను రివ్యూ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేద్దామని కూడా కొద్దిగా లేట్ చేశా. బట్ ఎనీవే, ప్రస్తుతానికి ఈ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ తో పాటు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ తో పాటు మిక్కీ 17 యొక్క ట్రైలర్ గురించి కూడా క్లియర్ గా తెలిసేసుకుందాం. సో ముందుగా ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే మళ్ళీ ఇన్సైడ్ అవుట్ 2 ఇంకొక 7 మిలియన్స్ అయితే మాత్రం ఈ వీక్ లో యాడ్ చేసుకుంది. గైస్, ప్రీవియస్ ఎపిసోడ్ లో నేనైతే ఈ ఇన్సైడ్ అవుట్ 2 ప్రాఫిట్స్ డొమెస్టిక్ గా అండ్ ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా ఎంత చేసింది, బడ్జెట్ ఎంత అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అయిన 7 మిలియన్స్ కి పెట్టిన పెద్దగా యూజ్ ఉంటుంది కదా, ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ కదా. సో మీకు డౌట్స్ ఉంటే ప్రీవియస్ ఎపిసోడ్ మిస్ అయినట్టయితే మన ఛానల్లో వెళ్ళి ప్రీవియస్ హాలీవుడ్ న్యూస్ వీడియో ఉంటుంది కదా, అందులో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. పోతే ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.682 బిలియన్స్ ని కలెక్ట్ చేసి టాప్ 8th హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది. పోతే ఇండియన్ కరెన్సీలో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రతి వారం అనే కాదు, ప్రతిసారి కూడా డాలర్ రేట్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మారుతూ ఉంటుంది అనమాట. సో మనం దాన్ని బట్టి మనం డేటా ఇస్తాం. ఇక తర్వాత డిస్పెక్బుల్ మీ 4th పార్ట్ అయితే మాత్రం ఈ వారంలోని 9 మిలియన్స్ యాడ్ చేసుకుంది. ఈ సినిమా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది, బట్ ఇన్సైడ్ అవుట్ 2 కన్నా లేట్ గా వచ్చింది కదా. సో ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ ఫాస్ట్ గానే అవుతుంది దాంతో కంపేర్ చేస్తే. బట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 940.7 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా డొమెస్టిక్ గా, ఇంటర్నేషనల్ గా ట్యాక్స్ అండ్ థియేట్రికల్ రెంట్ అంతా తీసేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్స్ అయితే మాత్రం 449 మిలియన్స్. కొద్ది మూవీకి ఖర్చు అయిన బడ్జెట్, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలుపుకొని 100 మిలియన్స్ అనమాట. సో ఈ వచ్చిన ప్రాఫిట్స్ లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి తీసేస్తే 349 మిలియన్స్ మూవీ టీమ్ కి మిగిలిందనమాట. సో డెడ్పూల్ అండ్ వొల్వరిన్ కన్నా ఈ సినిమా ప్రాఫిట్స్ ఎక్కువ అనమాట. అంటే యానిమేటెడ్ ఫిల్మ్స్ కి కూడా బడ్జెట్లు, ప్రొడక్షన్ కాస్ట్లు, మార్కెటింగ్ లో ఉంటాయి. బట్ ఈ సినిమా తక్కువలోనే మొత్తం తేలిపోయింది ప్రాఫిట్స్. ఇక తర్వాత గ్లెన్ పోల్ యొక్క ట్విస్టర్ సినిమా ఆడి మొత్తానికి ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసేసుకుందనమాట. కంప్లీట్ గా థియేటర్స్ ఆగిపోవడం గానీ, అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ ఆగిపోవడం గానీ, అండ్ మరీ ముఖ్యంగా ప్రీవియస్ వీక్స్ నుండి ఈ సినిమాకి వస్తున్న కాంట్రిబ్యూషన్ అంతా డొమెస్టిక్ నుండే. సో ఫైనల్ గా ఇప్పటిదాకా 368.8 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా యొక్క ప్రాఫిట్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీక్ లో చెప్పేసా, ఎందుకంటే ఈ వీక్ కేవలం 1.8 మిలియన్సే ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి దానికి ఎక్స్ట్రా ప్రాఫిట్స్ డీటెయిల్స్ ఏమి అక్కర్లే కదా. సో ప్రీవియస్ వీడియోని చూసుకోండి, అందులో ఉంటుంది. ఇక తర్వాత డెడ్పూల్ అండ్ వొల్వరిన్ యొక్క ఫైనల్ రన్ కూడా ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ లో ఆగిపోయేలాగా కనిపిస్తుంది. ఈ వీక్ లోని, అంటే లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి 18 మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుందనమాట. సో ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ అనే మార్క్ ని దాటేసి $1.306 బిలియన్ ని ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది సినిమా. ఇంటర్నేషనల్ గా చాలా కంట్రీస్ లో ఆల్రెడీ ఆగిపోయింది, ఓన్లీ డొమెస్టిక్ గా మాత్రమే రన్ అవుతుంది. సో దాని వల్లనే ఇంకా కొద్దిగా ప్రాఫిట్స్ అయితే యాడ్ అయ్యాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా వచ్చిన ప్రాఫిట్స్ 646 మిలియన్స్ అనమాట. అందులో ప్రొడక్షన్ కాస్ట్ 200 మిలియన్స్ అండ్ మార్కెటింగ్ కాస్ట్ 100 మిలియన్స్, మొత్తం కలుపుకుని 300 మిలియన్స్ కాస్ట్ పెట్టుబడి తీసేస్తే మిగిలిన ప్రాఫిట్స్ 346 మిలియన్స్. అంటే ఇప్పటిదాకా డిస్పెక్బుల్ మీ 4th పార్ట్ కన్నా 2 మిలియన్స్ ప్రాఫిట్స్ తక్కువే కాదంటే ఆల్మోస్ట్ 2 ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఫైనల్ రన్ లో ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదంటే కొద్ది తక్కువ అవ్వచ్చు. ఇక తర్వాత మిడ్ నైట్ శ్యామ్లన్ గారి ట్రాప్ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసింది వీడియో ఆన్ డిమాండ్ లోకి, బట్ మిక్స్డ్ రివ్యూస్ వల్ల చూసే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. పోతే ఇంకొక 1.6 మిలియన్స్ యాడ్ చేసుకుంది ఈ వీక్ లోని. ప్రపంచవ్యాప్తంగా 81.6 మిలియన్స్ ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అందుకుని హిట్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది సినిమా. సో ఖచ్చితంగా సినిమాని అయితే చూస్తాను గైస్, చూసి లెటర్ బాక్స్ డీలో రివ్యూ పెడతాను అండ్ ఇన్స్టాలో కూడా షేర్ చేస్తాను. ఇక తర్వాత బ్లేక్ లైవ్లీ గారి ఇట్ ఎండ్స్ విత్ us మొత్తానికి అయితే మాత్రం స్లో అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఫైనల్ రన్ దగ్గరలోనే ఆగిపోవచ్చు. కేవలం 15 మిలియన్స్ ప్రీవియస్ వీక్ యాడ్ చేసుకుంది. స్టిల్ ప్రపంచవ్యాప్తంగా 325 మిలియన్స్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా చాలా గట్టి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసుకుంది, ఎందుకంటే చాలా చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ట్యాక్స్, థియేట్రికల్ రన్ తీసేసిన తర్వాత 159 మిలియన్స్ దాటి ప్రాఫిట్స్ ఈ సినిమాకి మిగిలాయి. అందులో ప్రొడక్షన్ కాస్ట్, బడ్జెట్ మొత్తం తీసేసిన తర్వాత ఫైనల్ గా మిగిలిన ప్రాఫిట్స్ అయితే సినిమాకి 134 మిలియన్స్ దాటి. ఆ తర్వాత ఏలియన్ రామిలస్ కూడా కొద్దిగా స్లో అయిందని చెప్పుకోవాలి. ప్రీవియస్ వీక్ ఈ వీక్ 16 మిలియన్స్ మాత్రమే యాడ్ చేసుకున్న ఈ సినిమా అప్కమింగ్ గా ట్రాన్స్ఫార్మర్స్ 1 రాబోతుంది కదా, ఖచ్చితంగా స్క్రీన్స్ విషయంలోని ఇంటర్నేషనల్ కంట్రీస్ లోని కంప్లీట్ గా ఆగిపోయే అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పటికే సినిమా మంచి ప్రాఫిట్స్ ని అండ్ అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కాకపోతే మరి 370 వరకు కూడా వెళ్తుంది అనుకున్నా, బట్ స్టిల్ ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం నెక్స్ట్ వీక్ హోల్డ్ బట్టి. ఇప్పటిదాకా 331 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ట్యాక్స్ అండ్ థియేట్రికల్ రన్ తీసేసిన తర్వాత ఈ సినిమాకు మిగిలిన ప్రాఫిట్స్ 152 మిలియన్స్ దాటి. అందులోని ఫిల్మ్ కి ఖర్చు అయిన ప్రొడక్షన్ కాస్ట్,
మొత్తం బడ్జెట్ 80 మిలియన్స్. సో మొత్తం తీసేస్తే 72.8 మిలియన్స్ ప్రాఫిట్ ని ఎర్న్ చేసుకుంది థియేట్రికల్ గా మాత్రమే, అండ్ స్టిల్ రన్నింగ్ గా ఉంది. బట్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్, వీడియో ఆన్ డిమాండ్ లో నార్మల్ డ్రామా ఫిల్మ్స్ కన్నా వీటికి ఎక్కువ ఖర్చులో డబ్బులు వస్తాయి, ప్రాఫిట్స్, అదొక అడ్వాంటేజ్. ఆ తర్వాత బ్లింక్ ట్వైస్ మూవీ మొత్తానికి 43.2 మిలియన్స్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందనమాట. అంటే జస్ట్ సెమీ హిట్, ఇంకా ప్రాఫిట్స్ ఏం రాలేదు. ఆ తర్వాత బీటిల్ జూస్ 2 డొమెస్టిక్ గా ఓపెనింగ్ వీకెండ్ లోని 110 మిలియన్స్ దాటి ఒక సెన్సేషనల్ ఓపెనింగ్ వీకెండ్ ని అందుకున్న తర్వాత సెకండ్ వీకెండ్ లోని 54% డ్రాప్ ని చూసింది. అంటే అది కామన్, 50% దాటి డ్రాప్ చూడడం అనేది యూజువల్ గా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ సినిమాకి అంటే ట్విస్టర్స్ కి కూడా డొమెస్టిక్ అడ్వాంటేజ్ కనిపించింది, ఇంటర్నేషనల్ గా డౌన్ అయింది. బీటిల్ జూస్ ఫ్రాంచైజ్ కూడా అంటే ఆ ఫస్ట్ పార్ట్ కూడా ఇంటర్నేషనల్ గా అంత ఫేమస్ కాదు కానీ డొమెస్టిక్ గా ఫేమస్. బట్ ట్విస్టర్స్ తో కంపేర్ చేస్తే ఈ సినిమా 400-450 మిలియన్స్ దాటి కలెక్ట్ చేస్తుంది ఈజీగా, ఎందుకంటే ఓపెనింగ్ వీకెండ్ లోనే 100 మిలియన్స్ దాటి ఓపెన్ చేసింది కాబట్టి. పోతే ఇప్పటిదాకా డొమెస్టిక్ గా 190 మిలియన్స్ ఇంకా హోల్డ్ ఉంది, అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 268 మిలియన్స్ ని కలెక్ట్ చేసి ఫాస్ట్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అచీవ్ చేసేసింది. ఈ ఫిల్మ్ కేవలం 250 మిలియన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆల్రెడీ 10 days లోపే ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాఫిట్స్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి ఈ సినిమాకి కానీ ట్విస్టర్స్ కి కానీ ఫైనల్ రన్ లో? డొమెస్టిక్ ప్రాఫిట్స్. డొమెస్టిక్ గ్రోస్ ఎప్పుడైతే నీకు ఎక్కువ సపోర్ట్ వస్తుందో అక్కడ ట్యాక్స్ నీకు తక్కువ కట్ అవుద్ది, సొంత కంట్రీ కాబట్టి. ఇంటర్నేషనల్ గా కొద్దిగా ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి కాబట్టి అక్కడ ఎలా ఉన్నా పర్లే మేనేజ్ చేసేయచ్చు. అండ్ ఈ సినిమా బడ్జెట్ కూడా 99 మిలియన్స్ అంట, అంటే రౌండ్ ఫిగర్ 100 అంటారు కానీ ఖర్చు అయింది 99 మిలియన్స్ అంట. సో 250 మిలియన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డన్. ఆ తర్వాత జేమ్స్ మెక్వే గారి స్పీక్ నో ఈవిల్ సినిమా రిలీజ్ అయింది. రివ్యూస్ బాగానే వచ్చాయి. యాక్చువల్ గా నేను వెళ్దాం అనుకున్నా, యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా వాళ్ళు స్పెషల్ ప్రమోషనల్ స్ట్రాటజీతో ఇండియన్స్ ని కనెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు, అందులో ఇన్వాల్వ్ అయ్యాను. బట్ వెళ్దాం అనుకుంటే దగ్గరలో నా లొకాలిటీ దగ్గరలో లేదు, కొద్దిగా దూరం జర్నీ చేయాలి, అందువల్లనే ఆగిపోయాను. పోతే నార్త్ అమెరికాలోని 3375 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా 12 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లో ఎర్న్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 21 మిలియన్స్ ని దాటి కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకొక 14 మిలియన్స్ కావాలి, అది నెక్స్ట్ వీకెండ్ లో కల్లా అయిపోవచ్చు అనమాట. సో సేఫ్, రివ్యూస్ బాగున్నాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సేఫ్ అయిపోయినట్టు ఈ సినిమా. ఇక అప్డేట్ విషయానికి వస్తే క్రిటికల్ అక్లైమ్డ్ డైరెక్టర్ బాంగ్ జూన్ హూ గారు అతని ఆస్కార్ అవార్డు వినైన పారాసైట్ తర్వాత రాబర్ట్ ప్యాటిన్సన్ తో కలిసి ఎక్స్పెన్సివ్ సైన్స్ ఫిక్షనల్ సినిమా తీయబోతున్నారు మిక్కీ 17 అనగానే బాగా హైప్ అయ్యా. యాక్చువల్ గా ఈ ఇయర్ జనవరిలో రిలీజ్ కావాలి, బట్ నెక్స్ట్ ఇయర్ జనవరి 31st కి పోస్ట్ పోన్ అయిందనగానే కొద్దిగా బాధగా అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేశారు, అందులో ఉన్న డీటెయిల్స్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కంప్లీట్ కాన్సెప్ట్ అంటే కష్టమే కదా, ఫిల్మ్ చూసిన తర్వాత కూడా డౌట్స్ ఉంటాయి, అప్పుడు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ పెడతా. బట్ ట్రైలర్ చూపించిన దాని ప్రకారం అయితే ఒక ఐస్ వరల్డ్ అనమాట, నిఫ్లహెమ్ అని చెప్పి నోర్స్ కాస్మికాలజీలో మీరు వినే ఉంటారు. నిఫ్లహెమ్ అని చెప్పి ఒక ఐస్ వరల్డ్ లోని గాడ్ ఆఫ్ వార్ గేమ్స్ లో కూడా చూసే ఉంటారు. సో ఈ ఐస్ వరల్డ్ కి ఒక మిషన్ మీద పంపిస్తున్నారు, ఆ మిషన్ ఏంటనేది ఫిల్మ్ లోనే చూడాలి. సో ఈ మిషన్ కి పంపించేది ఒక డిస్పోజబుల్ ఎంప్లాయ్ అనమాట, మిక్కీ క్యారెక్టర్ అనమాట, అంటే ఓనర్, ఆ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్తే అది వెంటనే యూజ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండేలాంటి ఎంప్లాయీ. సో ఈ మిషన్ ని ఇతను యాక్సెప్ట్ చేస్తాడు. కాకపోతే ఈ మిషన్ అనేది ఇటరేషన్ ప్రాసెస్ అనమాట. ఈ ఇటరేషన్ ప్రాసెస్ అంటే రీజనరేటివ్ ప్రాసెస్ అనమాట, అంటే తన బాడీ మళ్ళీ రీజనరేట్ అవుద్ది, మెమరీస్ అన్ని అదే విధంగా ఉంటాయి. ఎప్పుడైతే తన మిషన్ లో చనిపోతాడో రీజనరేటివ్ ద్వారా మళ్ళీ కొత్త బాడీ జనరేట్ అయిపోతుంది అనమాట. అండ్ సమ్ టైమ్స్ మిషన్ లో తను చనిపోకుండా ఫెయిల్ అయినా తను చనిపోయినట్టే, ఇంకా మరి ఆ బాడీ పనికిరానట్టే. కొత్త మిషన్ కి మళ్ళీ రీజనరేటివ్ గా ప్రాసెస్ అంతా మొదటి నుండి స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ మిషన్ లో ఒక తప్పు జరిగి ఒక మల్టిపుల్ బ్రతికుండిపోతాడు అనమాట. ఆ విధంగా ఇద్దరు మిగిలి ఉండడంతో చాలా చేంజెస్ అండ్ గందరగోళం అనేది అక్కడ నుండి మొదలవుద్ది అనమాట. సైఫై జోనర్ అయినప్పటికీ సినిమా బ్లాక్ కామెడీ టోన్ లో ఉంటుందన్నమాట. ఆయన ప్రీవియస్ అదే బాంగ్ జూన్ హో గారి ప్రీవియస్ పారాసైట్ కూడా బ్లాక్ కామెడీ స్టైల్లో ఉంది కదా, అదే విధంగా ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే మిక్కీని 16 times మిషన్ కి పంపించారు, ఆ అన్ని మిషన్స్ కూడా ఫెయిల్ అవడం, మళ్ళీ రీజనరేటివ్ అవడం, 17th టైం కూడా మొదలవుద్ది. అప్పుడే ఈ మల్టిపుల్ మిగిలిపోవడం అనేది గందరగోళం స్టార్ట్ అవుతుంది. అందుకని మూవీ టైటిల్ మిక్కీ 17th అనుకుంటా. మరి చూడాలి సినిమాలో ఏ విధంగా ఉంటుందో కాన్సెప్ట్. నెక్స్ట్ ఇయర్ జనవరి 31st కి రిలీజ్ కాబోతుందంట. పర్సనలీ ట్రైలర్ అయితే నచ్చింది నాకు, కాన్సెప్ట్ కూడా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ప్రీవియస్ గా ఆయన ఫిల్మోగ్రఫీలో మంచి సినిమాలు ఉన్నాయి. రాబర్ట్ ప్యాటిన్సన్ కూడా తనలో ఉన్న వెర్సటాలిటీని బయటికి తీసేలాంటి రోల్స్ తో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అండ్ మూవీ యొక్క బడ్జెట్ 150 మిలియన్స్, ప్రొడక్షన్ క్వాలిటీ, ఆ విజువల్స్ వాల్యూస్ అన్ని చాలా బాగున్నాయి క్వాలిటీగా. ఆ తర్వాత మొత్తానికి డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ యొక్క వీడియో ఆన్ డిమాండ్ October 1st కి రాబోతుంది. హెచ్డీ వచ్చేస్తుంది అనమాట. రీసెంట్ గా చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ ఫాస్ట్ గా వీడియో ఆన్ డిమాండ్ లోకి రావడం బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ అయింది. ఈ సినిమా ఆల్రెడీ హెచ్డీ లీక్ అని చెప్పి పైరసీ తోటే ఒక అతను గిమ్మిక్ చేసాడు అనమాట. రీసెంట్ గా గిమ్మిక్లు జరుగుతున్నాయి, బట్ అది ఒరిజినల్ హెచ్డీ కాదు. ఇప్పుడు వీడియో ఆన్ డిమాండ్ లో ఒరిజినల్ హెచ్డీ రాబోతుంది. అండ్ మంచి స్ట్రాటజీ, టైం కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది థియేటర్ రన్ కి. ఇక తర్వాత కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ వీడియో ఆన్ డిమాండ్ మొత్తం అంతా సక్సెస్ బాగానే అయింది. పోతే ఈ ఏప్స్ ఫ్రాంచైజ్ లో కొత్త ట్రయాలజీ దీంతో మొదలవుతుంది అనే విషయం మనకి ఇంతవరకు తెలుసు, బట్ మరొకసారి అనౌన్స్ చేసినట్టు చెప్పారనమాట. ఈ కొత్త ట్రయాలజీని ఈ ఫిల్మ్ తో కంటిన్యూ చేయబోతున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ప్లానింగ్ లో ఉందని. పోతే ఈ వారంలోని ట్రాన్స్ఫార్మర్స్ 1 థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. కానీ దానికన్నా ముందు వెబ్ సిరీస్ గా
పెంగ్విన్ డీసీ నుండి అండ్ అగతా ఆల్ అలాంగ్ మార్వెల్ నుండి రిలీజ్ కాబోతున్నాయి. నాకు తెలిసి అగతా ఆల్ అలాంగ్ ఆల్రెడీ అవైలబుల్ గా వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి డిస్నీ ప్లస్ లోని, అండ్ పెంగ్విన్ రేపు HBO Max లోని అండ్ జియో సినిమాస్ మరి ఇండియాలోని టోరెంట్స్ లోని చూసుకోవడమే మనం. ట్రాన్స్ఫార్మర్స్ 1 ఫిల్మ్ కి సంబంధించి కూడా మరొక ఫైనల్ ట్రైలర్ వచ్చింది, కానీ సినిమా ఈ ఫ్రైడే రిలీజ్ కాబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ ట్రైలర్ చూసి బ్రేక్ డౌన్ ఎందుకని చెప్పి నేను ఆ ట్రైలర్ ని స్కిప్ చేస్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ ని బ్రేక్ డౌన్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ సినిమా ఏంటనేది కంప్లీట్ క్లారిటీ మీకు వస్తుంది చూసే ముందు. ఆ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ అప్కమింగ్ సీజన్ ఏ లెవెల్లో ఉండబోతుందో మరొకసారి మేకర్స్ నుండి డీటెయిల్స్ వచ్చాయి. ఇప్పటికే బడ్జెట్ అండ్ కాస్ట్ కి సాలరీస్ కూడా బాగా ఎక్కువ పెంచామని చెప్పారు కదా, రెమ్యూనరేషన్. మరొకసారి వచ్చిన డీటెయిల్స్ ఏంటంటే బడ్జెట్ మరి కాస్త పెంచాల్సిన అవసరమైతే వచ్చిందని రీసెంట్ రిపోర్ట్స్ ద్వారా తెలిసిందనమాట. వాళ్ళు ముందుగానే చెప్పినట్టు, అంటే వాళ్ళు క్వాలిటీని గానీ ఎక్స్పీరియన్స్ ని గానీ మెమరబుల్ గా గుర్తుండిపోయేలాగా ఈ లాస్ట్ సీజన్ ని ఇద్దామని అనుకుంటున్నారంట. లైక్ సమ్మర్ టైప్ లోని అట్మాస్ఫియర్. యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు కొద్దిగా డిలే అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వాలిటీ పరంగా మాత్రం ఎక్కడ డౌన్ అవ్వం, ఖచ్చితంగా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గురించి ఎంతైనా సరే ముందుకు వెళ్తాం అన్నట్టు రీసెంట్ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత బెంటెన్ లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్ అనేది ఎన్నో ఇయర్స్ నుండి పెండింగ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అంటే వార్నర్ బ్రోస్ వాళ్ళు ప్లాన్ చేసిన HBO Max లైవ్ యాక్షన్ టీవీ షో కాదు, లైవ్ యాక్షన్ మూవీగా వాళ్ళు ఎప్పట్లో స్టీవ్ రిచర్డ్స్ గారు అయితే మాత్రం ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఎన్నోసార్లు డిలే అయిందనమాట, చాలా ఇష్యూస్ ని ఫేస్ చేసింది, రిసోర్సెస్ గురించి కానీ అండ్ మరి ముఖ్యంగా బడ్జెట్ ఇష్యూస్ అని చెప్పి కాస్టింగ్ గురించి చాలా డిలేస్ అవుతూ ఉన్నది. అండ్ రీసెంట్ గా ఆయన చెప్పింది ఏంటంటే, మేము మొదటప్పుడు అనుకున్నప్పుడైతే మా దగ్గర లైసెన్స్ ఉంది రీమేక్ చేయడానికి, మొత్తం ఫిల్మ్ తీయడానికి, కానీ ఇప్పుడు టైం అయిపోయింది, ఆ రీమేక్స్ మొత్తం అంటే రైట్స్ అంతా ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి స్టీవ్ రిచర్డ్స్ గారు చెప్తున్నారు. ఎందుకంటే టైం అయిపోయింది, వాళ్ళు ఎప్పుడో ప్లాన్ చేశారు ఈ సినిమా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి రైట్స్ ఎక్స్పైర్ అయిపోయాయి. ఆల్రెడీ లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ వచ్చాయి, అవి ఫెయిల్ అయిపోయాయి. ఒక సరైన పర్ఫెక్ట్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ ఇంతవరకు రాలేదు. అలాంటి వచ్చే డైరెక్టర్, రైటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాకి, ఈ బెంటెన్ కాన్సెప్ట్ కి వస్తే అడాప్టేషన్ కి ఖచ్చితంగా ఏ సూపర్ హీరో యూనివర్స్ లు ఫ్రాంచైజీలు కూడా అవసరం లేదు. అంత పెద్ద యూనివర్స్ ని క్రియేట్ చేసేలాంటి ఇంపాక్ట్ పొటెన్షియల్ ఉంది ఇందులో. మరి దాని ఫ్యూచర్ లో అయినా సరిగ్గా వాడుకుంటారేమో, వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అండ్ స్టిల్ HBO Max లోని వార్నర్ బ్రోస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్న ఆ సిరీస్ అయినా సరే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందా ఏంటి అనే క్లారిటీ అయితే స్టిల్ ఇవ్వాలన్నమాట. ఈ రెండు వేరు అండ్ మేము ప్లాన్ చేస్తున్న వెబ్ సిరీస్ HBO Max లో ఎప్పట్లో ఉందనే దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. థియేటర్స్ లో బెంటన్ ని సెలబ్రేట్ చేసే అవకాశం ఎలానో పోయింది. కనీసం HBO Max వెబ్ సిరీస్ లో అయినా సరే ఒక స్ట్రాంగ్ వెబ్ సిరీస్ చూడాలండి. ఎలా అయినా సరే బెంటన్ కి సంబంధించి మాకు కావాల్సిందే. మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో గానీ కొన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ లో బెంటన్ ఫ్యాన్ బేస్ గానీ అలా పడిపోయింది అనమాట. ఇండియాలో మాత్రం అప్పటి నుండి ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉందని నేను అనుకుంటున్నాను. అదే విధమైన క్రేజ్ నార్త్ అమెరికాలో కూడా కనిపిస్తే మేబీ స్టిల్ వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టి తీస్తారు, డబ్బులు వస్తాయని. సో అదొక కొద్దిగా తగ్గిందని నేను అనుకుంటున్నాను. అదొక రీజన్ కూడా కావచ్చు. HBO Max లో చాలానే పెండింగ్ ఉన్నాయి, ఫాస్ట్ గా ముందుకెళ్ళొచ్చు కదా. హ్యారీ పాటర్ సిరీస్ కూడా ఎప్పట్లో పెండింగ్ లో ఉంది, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళట్లే. ఆ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ గారు తీసిన ఓపెన్హైమర్ జపాన్ లో పెద్ద కాంట్రవర్సీ అయ్యి బ్యాన్ చేశారు. తర్వాత రిలీజ్ కూడా అయింది. స్టిల్ జపాన్ వాళ్ళకి ఓపెన్హైమర్ అంటే ఒక దారుణమైన సాడ్ న్యూస్, ఎందుకంటే దాన్ని గ్లోరిఫై చేయడానికి లేదు. అతను చేసింది చాలా పాపం అనే ఫీలింగ్ లో ఉంటారు. దానికి ఆపోజిట్ గా రిప్లై ఇచ్చేలాంటి సినిమా మేము తీస్తాం, మా సైడ్ నుండి స్టోరీ బుక్ ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఆ ద లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా అనే బుక్ ని అడాప్ట్ చేసుకుని జాపనీస్ స్టోరీకి, అదే ఆ ఓపెన్హైమర్ న్యూక్లియర్ బాంబ్ వాళ్ళ సైడ్ స్టోరీని అయితే మాత్రం ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ గారు డైరెక్ట్ చేయబోతున్నట్టు న్యూస్ వచ్చిందనమాట. అవతార్ 4 వెళ్లే ముందు జేమ్స్ కెమెరాన్ గారు ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయబోతున్నారంట. కొంత టైం అయితే ఆయనకి గ్యాప్ ఉంది పోస్ట్ ప్రొడక్షన్ వల్ల. ఈయన కూడా ఫాస్ట్ గా క్విక్ గా తీసేయగలరు అనమాట. నార్మల్ టైప్ జాన్రాస్ అయినా సరే అండ్ జాపనీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మరి ముఖ్యంగా ప్రొడక్షన్ క్వాలిటీస్, ముఖ్యంగా VFX టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో క్రిస్టోఫర్ నోలన్ లాగా ఈయన కూడా వెనకడుగయ్యారు. సో నిజమైన న్యూక్లియర్ బాంబ్ పేల్చడానికి, అలాంటి బాంబ్స్ బ్లాస్ట్ చేయడం గానీ, రియల్ ఫీల్ రావడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీని జేమ్స్ కెమెరాన్ గారు కూడా అప్రోచ్ అవుతారనమాట. కాకపోతే పర్సనల్లీ నాకు అనిపిస్తుంది ఓపెన్హైమర్ ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అయింది గైస్, డ్రామా గానీ స్టోరీ గానీ. కానీ ఈ సినిమా ఓపెన్హైమర్ కన్నా ఎక్కువ ఎమోషనల్ గా ఉండబోతున్న ఫీల్ నాకైతే పర్సనల్లీ వస్తుంది. రీజన్ ఏంటంటే జేమ్స్ కెమెరాన్ గారు సినిమాలు చూసుకోండి, టైటానిక్ గానీ అవతార్ గానీ, క్లైమాక్స్ లో ఒక సర్వైవల్ మూమెంట్ ఉంటుంది కదా, ఎమోషన్స్ తోటి ప్యాకాట్ ఆడేస్తారు. టెర్మినేటర్ లోని, ఏలియన్స్ 2 లోని కూడా ఒక ఎమోషనల్ ట్రాక్ ఇది ఉంటుంది. బట్ ఈ స్టోరీ ఏంటంటే ద లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా, వరల్డ్ వార్ టైమ్ లోని న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ నుండి సర్వైవ్ అయిన ఒక పర్సన్ మీద తీయబోతున్నాడు కాబట్టి చాలా పెద్ద అడ్వెంచర్ ఫైనల్ యాక్ట్ లో ఉంటుంది. అంతే స్ట్రాంగ్ ఎమోషన్ కూడా, కంట్రీ నష్టపోయింది ఎంతో కూడా డీప్ గా జేమ్స్ కెమెరాన్ గారు టైటానిక్ లెవెల్లో చూపిస్తారనే ఫీల్ వైబ్స్ వస్తున్నాయి. మరి చూద్దాం గైస్, నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి ప్రాజెక్ట్ మీద, ఈయన మీద అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొత్తానికి అప్డేట్స్ అనేవి మీకు క్లారిటీగా అర్థమయ్యి అనుకుంటా. వీలైతే వీటిని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.